ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. అనంతపూర్లో ఒక సంఘటన జరిగింది. రన్నింగ్ ట్రైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు అన్న వెసులుబాటు రైల్వే మనకి కల్పించింది. దాన్ని యూటిలైజ్ చేసుకునే మన జనాభా కూడా చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఈ టైర్ 3 స్టేషన్స్, టైర్ 2 స్టేషన్స్లలో రైళ్ళు ఎక్కువసేపు ఆగవు. 1 నిమిషం కంటే ఎక్కువసేపు హాల్టింగ్ ఇవ్వరు. కానీ ఫుడ్ ఆర్డర్ చేసుకునే వెసులుబాటు మాత్రం ఉంది. ఇలాగే అనంతపూర్లో వచ్చిన ప్రశాంతి ఎక్స్ప్రెస్లో ఏసీ కోచ్లో ఉన్నటువంటి అబ్బాయి, ఫస్ట్ ఏసీయో సెకండ్ ఏసీలో ఉన్న అతను స్విగ్గీ ఆప్షన్ ఉపయోగించి ఫుడ్ ఆర్డర్ చేశాడు. అనుకున్న టైంకి పాపం డెలివరీ బాయ్ కూడా రావడం జరిగింది. ట్రైన్ ఎక్కాడు. ఎక్కడున్నారండి అని అడిగితే నేను పలానా కోచ్లో ఉన్నానంటే వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాడు. డెలివరీ అయితే చేశాడు. ఈలోపు ట్రైన్ కదిలింది. దిగాలి, అది ఇంకా వేగం పెరుగుతూ ఉంది తప్ప తగ్గట్లా. సడన్గా దూకాడు. అఫ్కోర్స్ ప్రాణాలతోనే ఉన్నాడు ప్రజెంట్ అయితే. బట్ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఆన్లైన్లో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా అరే ఏంటి వీళ్ళు గిగ్ వర్కర్లందరికీ ఇంత ఇబ్బందులు ఉంటాయా అని. ఇప్పుడు మనము 10 నిమిషాల్లో డెలివరీ, 5 నిమిషాల్లో డెలివరీ అనగానే ఆనందం తట్టుకోలేక చేసేస్తున్నాం. 15 నిమిషాలు ఆగొచ్చు, పెద్ద విషయం కాదు. బట్ ఈవెన్ దో ఏం చేస్తున్నారంటే ఈ వెసులుబాటు ఉంది కదా అని చెప్పేసి స్టవ్ మీద బాండి పెట్టి ఫుడ్లో ఏమేం కావాలో ఆర్డర్ చేస్తున్నారు. ఓవైపు ఇది వేగుతూ ఉండే లోపు నీకు అది రావాలి, వచ్చిన వెంటనే ఐటమ్ ఇందులో వేయాలి. ఇట్లా మన థాట్ ప్రాసెస్ మారేసరికి ఏం జరుగుతూ ఉంది చూడు. ఆ వేగంగా రావాల్సిన అబ్బాయి ఎక్కడున్నావు బాబు, ఇటురా అటురా ఇటురా ఇటురా మనం మాట్లాడుతూనే ఉంటాం. ఆ కంగారులో సరే ఇప్పుడు అపార్ట్మెంట్స్కి వచ్చినా లేకపోతే ఆఫీస్లోకి వచ్చినా అంటే కూడా ఇది కూడా మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. లిఫ్ట్ 10 మంది వాడుతూ ఉంటారు ఆ కాంప్లెక్స్లలో. ఎక్కడ అని విరుచుకుపడుతూ ఉంటారు. కానీ పాపం వాళ్ళ టైంకి రాలేరు. కొన్ని 12 అంతస్తులు 15 అంతస్తుల బిల్డింగ్లో కూడా పైన ఎక్కడో ఉండి కూడా ఫుడ్ ఆర్డర్లు చేస్తున్నారు. ఇప్పుడు రైల్వేలో ఈ ఆప్షన్ని తీసేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒకవేళ ఫుడ్ కావాలనుకుంటే మెయిన్ డోర్ దగ్గర రావచ్చు, కానీ రావట్లా. ఎందుకంటే మేము ఆర్డర్ చేసామంటే మహారాజుల్లా ఫీల్ అయిపోతున్నారు. నీకు అవసరం నీది, వాడిది కాదు. తను నీకు డెలివరీ చేసినా చేయకపోయినా వాడి శాలరీ వాడికి వస్తుంది. ఇంకెవరికైనా డెలివరీ చేసినా కూడా. కాకపోతే ఇలా ఇబ్బంది పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. రన్నింగ్ ట్రైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్ళు దయచేసి మెయిన్ డోర్ దగ్గర రండి, నష్టమేం లేదు. అప్పటికప్పుడు వాడు ఎక్కడి నుంచో అందిస్తాడు, లేదా కిటికీ దగ్గరికి రండి అందిస్తాడు, వెళ్ళిపోతాడు. లోపలికి రా బాబు, పలానా డోర్లో ఉన్నాను, పలానా లోపల ఉన్నాను, పలానా సీట్లో ఉన్నాను అని కాలు మీద కాలేసుకొని కూర్చొని వాళ్ళని పిలుస్తారు. నీ ఇక్కడ స్టేషన్ దాటింది. ఇప్పుడు అనంతపూర్ అంటే మెయిన్ స్టేషన్ కాబట్టి ఆగింది ప్రశాంతి ఎక్స్ప్రెస్. కనీసం పక్కూరులో ఆగుద్దన్న గ్యారంటీ ఏమైనా ఉందా అంటే అది లేదు. అతను ఎందుకు రావాలి నీతో పాటు బెంగళూరుకో, నీతో పాటు చెన్నైకో ఒక ఫుడ్ ఆర్డర్ చేసిన పాపానికి? వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి కదా. మళ్ళీ టికెట్ లేదని టీసీ ఫైన్ వేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదేమైనా ట్రైన్స్లో ఫుడ్ ఆర్డర్ మాత్రం దయచేసి చేసేటప్పుడు మనం కూడా కొంచెం వాళ్ళకి సహాయంగా ఉండాలి, అంతే. అంతమించి ఇంకేం చెప్పలేం. ఇప్పుడు దీనికి స్విగ్గీ కూడా స్పందించింది. అబ్బాయి బాగానే ఉన్నాడు, ఇలాంటి వాటి మీద మేము చర్యలు తీసుకుంటాము, వర్కౌట్ చేస్తున్నామని స్విగ్గీ కూడా, అంటే బాగా వైరల్ అయ్యేసరికి స్విగ్గీ కూడా స్పందించింది. రైల్వే అధికారులు కూడా స్పందించాలి. బట్ వాళ్ళు ఇంకా ఎలాంటి స్పందన లేదు వాళ్ళ దగ్గర. ఒకసారి చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.